విజయవాడలో స్వచ్ఛంద కార్పొరేషన్ ఆధ్వర్యంలో కెపాసిటీ బిల్డింగ్, బిహేవియరల్ చేంజ్ పై ఒక్కరోజు వర్క్షాప్ జరిగింది. కార్యక్రమానికి మంత్రి నారాయణ, కార్పొరేషన్ చైర్మన్, మున్సిపల్ శాఖ ఉన్నతాధికారులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు హాజరయ్యారు. మున్సిపాలిటీల్లో సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ తొలగించడం ఎంతో సవాల్తో కూడినది అని మంత్రి తెలిపారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో 6,500 టన్నుల సాలిడ్ వేస్ట్ ప్రతిరోజు వస్తుందన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ కు మున్సిపల్ శాఖ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఏ రోజుకు ఆ రోజు ఈ చెత్తనంతా తొలగించాలని సూచించారు. గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల చెత్తను వదిలి వెళ్లిందని ఎద్దేవా చేశారు. ఈ చెత్తనంతా అక్టోబర్ 2 నాటికి తొలగించాలని సీఎం ఆదేశించారని చెప్పారు. 4 థీమ్లుగా పరిశుభ్రత కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. చెత్త పట్ల ప్రజల్లో విస్తృత ప్రచారం కల్పించడం, రీసైక్లింగ్ పై చైతన్యం కలిగించాలన్నారు. అతి ముఖ్యమైనది తీసుకుంటే సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. లిక్విడ్ వేస్ట్లో కూడా ఇళ్ల నుంచి వచ్చే టాయిలెట్స్ కావచ్చు, బాత్రూమ్స్ కావచ్చు, కిచెన్స్ నుంచి కానీ వచ్చే వాటర్ ఒకటి. తర్వాత రైనీ సీజన్లో వచ్చే స్టామ్ వాటర్, వాటితోటే ప్రజలు కోరుకునేది డ్రింకింగ్ వాటర్, లైట్స్, రోడ్స్. ఈ 6 ప్రాథమికంగా కోరుకుంటారు. అంటే మున్సిపాలిటీ చేయాల్సిన పనులలో ఈ 6 అతి ముఖ్యమైనవి. వీటి తర్వాత మిగతా పార్కులు కావచ్చు, సెంటర్ డివైడర్లు కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, స్కూల్స్, హాస్పిటల్స్, ట్రాన్స్పోర్ట్, ఇలా అనేక విషయాలు ఉన్నాయి. వీటన్నిటిలో కూడా ఈ 6 కూడా అతి ముఖ్యమైనది సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. ఈ సాలిడ్ వేస్ట్ అనేది ఎవ్రీడే వస్తూనే ఉంటుంది. అది ఒకరోజు ఆగిపోయేది కాదు. అదేవిధంగా లిక్విడ్ వేస్ట్లో కూడా ఏదైతే బాత్రూమ్ నుంచి, టాయిలెట్స్ నుంచి, కిచెన్ నుంచి ఎవ్రీడే. రైనీ స్టామ్ వాటర్ అంటే సంవత్సరంలో 3 months, 4 months వస్తుంటుంది. కాబట్టి ఇవన్నిట్లో కూడా మున్సిపల్ శాఖ చేయాల్సిన పనులలో అతి ముఖ్యమైనవి సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్. వీటిలో సాలిడ్ వేస్ట్ తీసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 6,500 టన్నులు సుమారుగా పర్ డే వస్తుంది. 6,500 టన్స్. ఇది ఏ రోజు కావచ్చు దీన్ని క్లియర్ చేసే పద్ధతులు రావాలి. దానికి అనేక రాష్ట్రాలు అనేక పద్ధతులు అవలంబిస్తున్నాయి. అనేక దేశాలు కూడా యాక్చువల్ నేను స్టడీ చేశాను. ఇప్పుడే పట్టాలు కూడా చెప్పారు, ఒక 10 దేశాలు తిరిగానని. అదేవిధంగా 2014-19లో అనేక దేశాలకి, అనేక రాష్ట్రాలకి ఇందుకోసం వేసాను. సాలిడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు, లిక్విడ్ వేస్ట్ ఎలా చేస్తున్నారు. రీసెంట్గా కూడా మంత్రి అయిన తర్వాత ఈ మధ్య ప్రయాగరాజ్ పోతే అక్కడ మున్సిపల్ ఆఫీసులు పోయి వాళ్ళ దగ్గర వాళ్ళు చేస్తున్న సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ స్టడీ చేసాం. మన అహ్మదాబాద్ వేరే పనికి పోతే అక్కడ కూడా వాళ్ళ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఇవన్నీ స్టడీ చేస్తాం. ఎందుకంటే ఈ మున్సిపల్ శాఖలో అతి ముఖ్యమైన ఈ 2. లైట్స్ కావాలా, ఒకరోజు లైట్ వెళ్ళకపోయినాయి కాదు. రోడ్లు కొద్దిగా గుంటలున్నా అంత ఇబ్బంది కాబట్టి ఉండకూడదు. కానీ సాలిడ్ వేస్ట్, లిక్విడ్ వేస్ట్ ఏంటంటే అది ఆపటానికి లేదు. 6,500 టన్నులు ఒక 2 రోజులు 3 రోజులు కానీ క్లీన్ చేయకుంటే మొత్తం టోటల్గా స్పాయిల్ అయిపోతుంది. అందులో దీనికి ఈరోజు మున్సిపల్ శాఖ అత్యధిక ప్రయారిటీ ఇస్తుంది. ఆ నేపథ్యంలో ఇక్కడ యాక్చువల్గా ఈ యొక్క వర్క్షాప్ పెట్టడం జరిగింది. ఇప్పుడు గత ప్రభుత్వం 80 లక్షల టన్నుల లెగసీని వదిలేసిపోయింది. ముఖ్యమంత్రి గారు నాకు ఒకటే ఆదేశించారు, రాబోయే అక్టోబర్ 2వ తేదీకి టోటల్ క్లియర్ చేయాలా, ప్రస్తుతం వస్తున్న చెత్త కూడా ఉండకూడదని. దానికి తగ్గట్టుగానే టెండర్లు పిలిచాం. వర్క్ స్టార్ట్ అయింది. వాళ్ళ మార్నింగ్ కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా మార్నింగ్ 8 నుంచి దాని మీద రివ్యూ చేసి వచ్చాను. ఎక్కడెక్కడ వర్క్ స్టార్ట్ అయింది, ఎక్కడెక్కడ కాలేదు, ఎందుకు కాలేదు, ఎప్పుడు స్టార్ట్ చేస్తానని. ఈ విధంగా ఈ ప్రభుత్వం దీనికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తుంది సాలిడ్ వేస్ట్, అదేవిధంగా లిక్విడ్ వేస్ట్. అయితే ముఖ్యమంత్రి గారు అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ఫస్ట్లో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రీనరీ మీద ఎక్కువ ప్రయారిటీ ఇచ్చారు.
ఈ 2014-19లో దీనికి సంబంధించి స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టారు. భారత ప్రధాని స్వచ్ఛ భారత్ అని పెడితే దానికి అనుగుణంగా అదే ప్రిన్సిపల్స్ని బేస్ చేసుకొని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ పెట్టడం, దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్స్టిట్యూన్సీని సెలెక్ట్ చేసుకోవడం, వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం, అక్కడ దీని మీద అవేర్నెస్, అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. ఈ మనలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసి ఫోకస్. దీంట్లో వ్యర్థాల విభజన, రీసైక్లింగ్, పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూత్నమైన ఐఏసి ప్రచారాలు. అదేవిధంగా థీమ్ 2 వచ్చి బిహేవియరల్ చేంజ్, కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ. దీంట్లో వ్యర్థాలు తొలగింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను తగ్గించడం, దాని మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు ఈ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత ప్రతి మూడవ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారే ఈ రాష్ట్రంలో ఉన్న ఏదో ఒక కాన్స్టిట్యూన్సీని సెలెక్ట్ చేసుకోవడం, వారే ప్రత్యేకంగా అక్కడికి పోవటం, అక్కడ దీని మీద అవేర్నెస్, అంటే వారే స్వయంగా ఎందుకు వస్తున్నారంటే ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి. ఈ మనలో కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అండ్ అవేర్నెస్ క్యాంపులు ఐఈసి ఫోకస్. దీంట్లో వ్యర్థాల విభజన, రీసైక్లింగ్, పారిశుద్ధ పద్ధతులు ప్రోత్సహించడానికి వినూత్నమైన ఐఏసి ప్రచారాలు. అదేవిధంగా థీమ్ 2 వచ్చి బిహేవియరల్ చేంజ్, కమ్యూనికేషన్ స్ట్రాటజీ బీసీసీ. దీంట్లో వ్యర్థాలు తొలగింపు, సింగిల్ యూజ్ ప్లాస్టిక్లను తగ్గించడం, కమ్యూనిటీ టాయిలెట్లు, RRR నిర్వహణ, జీరో వేస్ట్ కమ్యూనిటీలు, గ్రామాలను అభివృద్ధి చేయడంపై బిహేవియరల్ మార్పు ఉన్న ఆటంకాలు, వాటి మీద డిస్కస్ చేయడం. 3వ థీము కెపాసిటీ బిల్డింగ్ అండ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ సిబి, అంటే ప్రభుత్వ అధికారులు, స్వయం సహాయక సంఘాలు, పారిశుద్ధ కార్మికులు, ఎన్జిఓలకు అవసరమైన ట్రైనింగ్ ఏర్పాట్లు వాటి గురించి చర్చించడం. 3-4లో పర్యవేక్షణ, అంటే మానిటరింగ్ అండ్ ఎవాల్యుయేషన్. ఈ విధంగా ఐఈసి, బీసీసీ, సిబిని వాటిని మళ్ళా మానిటరింగ్ చేయటం, ఎవాల్యుయేషన్ చేయటం, ఒక చక్కటి వర్క్షాప్ని ఈరోజు అధికారులు ఇక్కడ ఏర్పాటు చేశారు. వాళ్ళందరూ కూడా నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. నేను అందరిని రిక్వెస్ట్ చేసేది ఒకటే, ఈ యొక్క వర్క్షాప్లో ఏదైతే మీరు ప్రధానంగా థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డీటెయిల్గా డిస్కస్ చేసి, అంటే మీకు ఎంతో అనుభవం ఉంది, ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఇతర దేశాల్లో కావచ్చు, మన రాష్ట్రంలో కూడా ఉన్న అనేక జిల్లాల్లో అనేక రకాలుగా చేస్తున్నారు. వీటన్నిటి మీద డిస్కస్ చేసి మీరు దీని మీద ఒక పాజిటివ్ రిపోర్ట్స్ ఇస్తే, అంటే ఏ విధంగా చేయాలా, ఎలా ప్రజలకు అవేర్నెస్ కలిగించాలి, ముఖ్యంగా అవేర్నెస్ రావాలి. అవేర్నెస్ వస్తేనే మనం అనుకున్న లక్ష్యాన్ని సాధించగలం. అందుకనే ముఖ్యమంత్రి గారే స్వయంగా ప్రతి నెల 3వ శనివారం ఫిక్స్ చేశారు. ఫిక్స్ చేసి వారే స్వయంగా యాక్చువల్గా ఒక్కొక్క కాన్స్టిట్యూన్సీకి వచ్చేస్తున్నారు. ఈ ప్రభుత్వం దీనికి ఎక్కువ ప్రయారిటీ ఇస్తుంది కాబట్టి మీరు ఏదైతే థీమ్స్ పెట్టుకున్నారో దాని మీద డిస్కస్ చేసి సక్సెస్ఫుల్గా మంచి అవుట్పుట్స్ ఇస్తే వాటిలన్నీ. Please subscribe to N3 TV. క్రిస్మస్
న్యూ ఇయర్, సంక్రాంతి, ఫెస్టివల్ లక్కీ బొనాన్జా కంచి కామాక్షిలో డిసెంబర్ 2 నుండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్ 1+1, 1+2 ఆఫర్స్, కాంబో ఆఫర్స్. 500 రూపాయల వస్త్రాల కొనుగోలుపై ఒక గిఫ్ట్ కూపన్ పొందండి. డైలీ డ్రాలో 5 గిఫ్ట్స్, వీక్లీ డ్రా టీవీఎస్ స్కూటీ, న్యూ ఇయర్ డ్రా 1 కపుల్ మలేషియా ట్రిప్, బంపర్ డ్రా టాటా టియాగో ఎక్సీ, లెనిన్ బాతిక్ ప్రింట్ 1350 రూపాయలు 50% ఆఫ్, కళ్యాణ పట్టు 19,998 రూపాయలు 50% ఆఫ్, ఆకృతి పట్టు 3000 50% ఆఫ్, కనకధార పట్టు 6,686 రూపాయలది 4,450 రూపాయలకే, కుర్తి 399 రూపాయలకే 2 పీసెస్, పటియాలా సెట్ 899 రూపాయలకే 2 పీసెస్, డ్రెస్ మెటీరియల్స్ 999 రూపాయలకే 2 పీసెస్, లేడీస్ లాంగ్ ఫ్రాక్స్ 3,299 రూపాయలకే 2 పీసెస్, ఇంకా కాంబో ఆఫర్లు. కంచి కామాక్షి మహిళలకు ప్రత్యేక వస్త్రాలయం, మాగుంట లేఅవుట్, నెల్లూరు.